ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మైసూర్ బోండా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. బోండాలు చేసుకునేందుకు మైదా 1/2 కిలో, పెరుగు తగినంత, నువ్వు ప్యాకెట్ వేసుకున్నాను, వంట సోడా కొంచెం, ఉప్పు తగినంత. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. వాటర్ వేసుకొని వేసుకున్న వాటర్ అన్నీ పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలుపుకోవాలి. బాగా కలిపినాక ఒక 5 నిమిషాలు పక్కన పెట్టాలి. నిమిషాలు నానే లోపల మనము చట్నీ చేసుకున్నాం. గ్యాస్ వెలిగించుకొని పెనం పెట్టుకొని పెను మీట్ అయినాక శనగలు వేసుకుని చట్నీ వేసుకోవాలి కదా. బాగా వేయించుకోవాలి దోరగా. వేయించుకోవాలి. ఇలా వేయించుకోవాలి. ఈ పక్కన పెట్టుకున్నాక పచ్చిమిరపకాయలు వేయించుకున్నాం. ఇదే పెనుములోనే మళ్ళీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. చూడండి, ఈ కారం ఎక్కువ ఉంటాయి, అందుకే కొన్ని వేసినాను. అలాగే కొంచెం నూనె వేసుకోవాలి. అది వేసుకున్న దానికి ఆయిల్ వేసుకోవాలి. అలా వేయించుకోవాలి. మళ్ళీ చింతపండు నానేసుకోవాలి నీళ్ళల్లో. కొంచెం ఇలా కడిగిన గలీజ్ ఉంటుంది కదా, కడుక్కొని ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. నానాలి. పచ్చిమిరపకాయలు వేగిపోయినాయి. చూడండి, ఇలా వేయించుకోవాలి. కొత్తిమీర చట్నీలోకి కడుక్కున్నాం బాగా. శనగలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇలాగే ఒక తెల్లవాయి, ఉప్పు తగినంత, కొత్తిమీర, చింతపండు నానబెట్టుకున్నాం కదా అది, వాటర్ వేసుకొని మిక్సీ ఆడించుకోవాలి. ఇప్పుడు చట్నీ ఆడించుకున్నాం కదా, ఇప్పుడు తర్వాత వేసుకున్నాము. గ్యాస్ తర్వాతకి చట్నీకి పెట్టుకున్నాం. ఆయిల్ వేసుకున్నాం కొంచెం. తర్వాత నీట్ అయినాక ఆవాలు కొన్ని వేసుకున్నాం. అలాగే కొంచెం కరివేపాకు కలుపుకున్నాం. మిరపకాయలు చించేసుకున్నాం. ఒకసారి కలుపుకున్నాం. దీంట్లోకి చట్నీలోకి వేసుకున్నాం. తర్వాత వేసుకున్నాం కదా, బాగా కలుపుకున్నాం అంతా పట్టేలాగా. మా పిల్లలకి చట్నీ తర్వాత ఉండాలి. తర్వాత మమ్మీ తర్వాత అంటే నాకేం అవసరంలా తర్వాత, కానీ వాళ్ళ కోసం వేయాలి. చూడండి, చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు బోండాలు చేసుకున్నాం. పిండి నానింటుంది, నూనె పెట్టుకున్నాం, పెనం పెట్టుకున్నాం. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం. పెను మీట్ ఉంటుంది, నూనె వేసుకున్నాం. ఇప్పుడు నూనె హీట్ అయింది. ఇలా వేసుకోవాలి. ఎంతలాగా కాల్చుంటే అంతలాగా వేసుకోవచ్చు, కానీ నేను చిన్నగా వేస్తున్నా.
మీకు ఎంత లావుతో కావాల్సింటే అంత లావు చేసుకోండి, అది మీ ఇష్టం. మేమైతే ఇలాగే తీసుకుంటాం. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. మా అమ్మ అయితే ఎప్పుడు చేస్తుంది. మా అమ్మని అడిగి నేను ట్రై చేస్తున్నా ఈరోజు. ఎలా వస్తాయో ఏమో నాకు తెలియదు. బాగా వస్తాయి బోండాలు. నేను చూడకపోయినా పర్వాలేదు, ఊరిని చెప్తే చాలు చేసేస్తా బోండాలు చేయమని. మా పిల్లలు ఇంతవరకు నేను చూసే ఉండలే బోండాలు ఎలా చేస్తారనేది, కానీ యూట్యూబ్లో చూడలేదు. మా అమ్మ చేసేది కానీ చూడలే. మా అమ్మ చేసినాక తిండే అంతే. ఎప్పుడు అవ్వ బోండాలు చేస్తుంది, నువ్వు చేయి మమ్మీ అని పిల్లలు అడుగుతుంటే ఈరోజు నేను ట్రై చేసా. ఎలా ఉన్నాయో మా పిల్లగాడు తిని చెప్తాడు నా కొడుకు. ఎంత బాగున్నాయి, ఫస్ట్ టైం అయినా ఎంత బాగా చేసా బోండాలు నేను. వావ్, చాలా బాగున్నాయి. చూడండి మా బోండాలు. ఇప్పుడు నా కొడుకు తింటాడు. మా బోండాలు చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. ఫస్ట్ టైం అయినా, నేను ఫస్ట్ టైమే చేస్తుండేది. మీరు ఒకసారి ట్రై చేయండి, పిల్లలు బాగా తింటారు. ఇలా మళ్ళీ ఇంకొకసారి వేసుకున్నాం. ఒకసారి వేసుకున్నాం. చూద్దాం ఎలా ఉన్నాయి, చించుదాం. వావ్, చాలా బాగా వచ్చినాయి చూడండి, సూపర్గా వచ్చినాయి. మీరు కూడా ఇలా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మా బోండాలు అయితే రెడీ అయిపోయినాయి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేసుకోండి. చాలా సూపర్గా ఉంటే పిల్లలు కూడా బాగా తింటారు. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.